హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం గైస్. సో ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ అనమాట. సో తపన్నా మూవీ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము గైస్. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది అండ్ తెలుగు వర్షన్ కూడా ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు కావాలనుకుంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీరు డైరెక్ట్ వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో మీకు కావాలనుకుంటే మాకు తపన్నా మూవీ కావాలని వాళ్ళకైతే అడగండి. సో ఓకే, మీకు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అన్కట్ వర్షన్ అయితే ఉంది. సో కన్ఫామ్గా వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బడ్డీ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అల్లు సిరీస్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకు రీసెంట్గా అయితే థియేటర్లో యావరేజ్ స్టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి బడ్డీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో బడ్డీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఐలాండ్ మూవీ అయితే తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో కన్ఫామ్గా వాళ్ళ దగ్గర అయితే తెలుగులోనే ఉంది, తమిళ్లో లేదు. సో జస్ట్ తెలుగులోనే ఉంది. మీకు కావాలనుకుంటే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఇండియన్ 2 మూవీ అనమాట. కమల్ హాసన్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఎగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు థియేటర్ ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా ఆగస్టు 9వ తారీఖున కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 15వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు రజాకార్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళు ఈ మూవీని మనకైతే ఆగస్టు 9వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారట. సో ఈసారి అయితే పక్కాగా అయితే మనకు ఆగస్టు 9వ తారీఖున వచ్చేసి మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకు ఆగస్టు 9వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సందీప్ కిషన్ అండ్ ధనుష్ గారి కాంబినేషన్లో వచ్చిన రాయన్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే మనకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సన్నెక్స్లో అయితే ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి అయితే మనకైతే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ చాలా రోజులు కూడా అవుతుంది థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది గైస్. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రభాస్ గారు తీసిన కల్కి 2898 AD మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కన్ఫామ్గా మనకు ఆగస్టు 23వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. థియేటర్లో చూసినా కానీ ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆగస్టు 23వ తారీఖున వచ్చేసి మనకు తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్ ఆల్ లాంగ్వేజ్కి వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక హిందీ లాంగ్వేజ్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసాం కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యు గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 10 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి.